Hey guys, hello. I am Abhinayani and ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందర నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎలాంటి క్లారిటీ ఇష్యూస్ అన్నా అండ్ కెమెరా నాకు సరిగ్గా హ్యాండిల్ చేయడం రాకపోతే ఫర్గివ్ చేయండి. ఇన్ ద ఫస్ట్ వ్లాగ్, సో నేను ప్రిపేర్డ్గా లేను యాక్చువల్లీ. ఏదో ర్యాండమ్గా తీసుకున్నాం వీడియో ఇది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్, ఏదో ఒక పాయింట్లో ఐ వాంట్ టు స్టార్ట్, సో ఐమ్ స్టార్టింగ్ అంతే. సో ఈ వీడియో దేని గురించి అంటే, నేను బయటికి ఊరికే అలా ఒక డిన్నర్కో లేదంటే ఊరికే అలా బయటికి వెళ్తే బేసిక్ మేకప్ ఏం చేసుకుంటానో అది చూపించడానికి. సో హానెస్ట్గా చెప్పాలంటే మేకప్ కానీ స్కిన్ కేర్ రొటీన్ కానీ నేను ఎక్కువ ఫాలో అవ్వను. రీసెంట్గా స్టార్ట్ చేశాను ఆ మేకప్ థింగ్ కూడా. స్కిన్ కేర్ రొటీన్ దగ్గరకు వస్తే నేను యూజువల్గా 1 year నుంచి మాయిశ్చరైజర్ వాడుతున్నా. దానికి ముందు మాయిశ్చరైజర్ కూడా వాడేదాన్ని కాదు. సో 1 year నుంచి నా స్కిన్ నాకు చాలా డ్రైగా అనిపించడం వల్ల ఐ స్టార్టెడ్ యూజింగ్ మాయిశ్చరైజర్. సో తర్వాత ఇంకా మొత్తం ఊరికే స్కిన్ కేర్ రొటీన్ ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో చూసేసరికి అయితే ఎందుకు ట్రై చేయొద్దని. సో అందుకు నేను ఎంకే ఫైన్ నుంచి మాయిశ్చరైజర్ వాడతా. అది నాకు చాలా బెస్ట్ అనమాట నా స్కిన్కి, బికాజ్ నాది కాంబినేషన్ స్కిన్. సో అది నాకు బాగా పడుతుంది అనిపించింది అండ్ ఇప్పుడు వరకు అది నాకు బెస్ట్గా అనిపించింది. సో సెరమ్ కూడా అక్కడి నుంచి నేను చేసుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. 1 week వాడాను, బట్ నా స్కిన్ నాకు అంత మంచిగా అనిపించలేదు. అంటే కొంచెం చిన్న చిన్న పింపుల్స్ టైప్లో వచ్చింది. సో నాకు అర్థమైంది నాకు ఈ సెరమ్ పడదు అని. సో హానెస్ట్గా చెప్పాలంటే నా స్కిన్కి ఏది పడదు, వెరీ సెన్సిటివ్. కానీ మాయిశ్చరైజర్ వాడింది ఆ డ్రైనెస్ కోసం. సో మాయిశ్చరైజర్ ఈజ్ వర్కింగ్ గుడ్, కాకపోతే సెరమ్ అనేది పడట్లేదు. అండ్ ఇంకా నేను ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుదాం అనుకోను. సో మాయిశ్చరైజర్ చాలు నాకు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేకప్, సో మేకప్ అంటే నిజంగా హానెస్ట్గా నా దగ్గర ఒక లిప్స్టిక్, ఒక లిప్ బామ్, లిప్స్టిక్ తప్పితే నా దగ్గర ఏముండేది కాదు. లైనర్ ఇవి కూడా అసలు ఉండేది కాదు. నా మ్యారేజ్ అప్పుడు 1 year బ్యాక్ కొనుక్కున్నాను, బట్ నేను ప్రాపర్గా ఇలా పెట్టుకోను అనమాట, అక్కడ ఇక్కడ పడేసుకుంటూ ఉంటా. సో నేను ఒక 2 months బ్యాక్ నుంచి అనుకుంటున్నా ఐ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే ఆ లైనర్ అవన్నీ ఉండాలి, వాడినా వాడకపోయినా అని నేను అనుకొని సో నేను కొనుక్కున్నాను. సో నేను బయటికి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, నాకు ప్రజెంటబుల్గా ఉండాలనిపించింది, ప్రజెంటబుల్గా కనిపించాలనిపించింది. నాకు హానెస్ట్గా నా గురించి నాకు ఏం ఫీలింగ్ వచ్చిందంటే, నేను చాలా అసలు ఇంట్రెస్టెడ్ ఉన్నాను వీటిల్లో, కానీ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ లుక్ ప్రజెంటబుల్. అంటే ఒక మంచి సింపుల్ లుక్, అట్లానే ఓవర్గా మేకప్ చేసుకొని అలా కాదు, ఒక సింపుల్ అండ్ ఒక మంచి ప్రజెంటబుల్ లుక్లో కనిపించాలని. సో అందుకే నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను, ఎంకే ఫైన్ మాయిశ్చరైజర్. సో బేసిక్గా ఫస్ట్ హ్యాండ్కి రబ్ చేసేసి తర్వాత పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు అంత మళ్ళీ ఆయిలీ లుక్ నచ్చదు. నెక్స్ట్ నేను లిప్ బామ్ పెట్టుకుంటున్నా. సో లిప్ బామ్ నివియా నుంచి. సో నివియా నిజంగా నేను ఫ్లేవర్ మర్చిపోయాను, స్ట్రాబెర్రీ ఆర్ చెర్రీ నాకు మర్చిపోయాను. సో ఆ లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. సో అది మాత్రం మస్ట్ నాకు, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ మస్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నా స్కిన్ చాలా డ్రైగా కనిపిస్తుంది. సో నేను స్నానం చేసిన తర్వాత వస్తే నా స్కిన్ చాలా డ్రైగా కనిపిస్తుంది. సో నేను అందుకే వెంటనే మాయిశ్చరైజర్ ఇంకా లిప్ బామ్ పెట్టుకుంటా. అండ్ దెన్ ఇప్పుడు సో నేను యూజువల్గా ఎక్కడికైనా వెళ్తే, ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా లిక్విడ్ లిప్స్టిక్స్ వాడతాను. ఏదైనా ఒకేషన్స్ వచ్చినా, ఏదైనా పార్టీస్ అని, ఏదైనా చిన్న పార్టీస్ అన్న అట్లా లిక్విడ్ లిప్స్టిక్స్ వాడతాను. కానీ ఇట్లా జస్ట్ బయటికి వెళ్ళాలి, అప్పుడప్పుడు ఆఫీస్కి కూడా జస్ట్ నాకు ఒక సింపుల్ లుక్ కావాలి అనుకుంటే నేను లైనర్సే వాడేస్తాను డైరెక్ట్గా. సో లైనర్సే నేను లైనర్లా వాడకుండా లిప్స్టిక్లాగా వాడతాను. సో అది చాలామంది చేస్తారు. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. సో ఈ లైనర్స్ మార్స్ నుంచి సో నాకు మంచిగా చాలా బెస్ట్ అనిపించినాయి హానెస్ట్గా ఈ లిప్ లైనర్స్ మాత్రం. సో చాలాసేపు ఒక 5 to 6 hours అయితే వస్తుంది ఈ లిప్ లైనర్స్. సో మనం ఏదైనా తాగి ఏదైనా తిని ఇట్లా చేస్తే కానీ పోదు. సో దే ఆర్ బెస్ట్. ఇలా జస్ట్ ఊరికే అట్లా ర్యాండమ్గా బయటికి వెళ్ళినప్పుడు దే ఆర్ బెస్ట్. సో నాకు హానెస్ట్గా చెప్పాలి అంటే నాకు ఇంతకుముందు లిప్స్టిక్ కూడా సరిగ్గా పెట్టుకోవడం వచ్చేది కాదు, పైన కింద పూసుకుంటూ అలా పెట్టుకునేదాన్ని. బట్
మెల్లమెల్లగా ఐఎమ్ లెర్నింగ్. ఓకే, అంటే వీడియోస్ చూస్తూ కానీ, అంటే అదే పనిగా చూడకపోయినా జస్ట్ ఊరికే ర్యాండమ్గా ఎవరైనా వీడియోస్ చూస్తూ అలా నాకు నిజంగా నచ్చింది. సో అది రాంగ్ కాదు. ఐ మీన్ వీ కెన్ ట్రై న్యూ థింగ్స్ అనిపించింది. సో అందుకే నేను ఇవన్నీ కొనుక్కున్నాను. సో నాకు హానెస్ట్గా మళ్ళీ లైనర్ పెట్టుకోవడం కూడా రాదు. అది కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు లిప్ లైనర్ పెట్టుకున్నాక లిప్స్కి నేను ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను. సో దానికి ఒక బ్రష్ కూడా వచ్చింది. సో నాకు ఏంటంటే అది చాలా బాగా అనిపించింది. అది డిఫరెంట్గా యూస్ చేయాలి, కానీ నాకు అలా యూస్ చేయడం రాదు. అందుకే నేను జస్ట్ ఊరికే పెట్టేసుకుంటాను అలాగా. సో దానికి ఒక బ్రష్ కూడా ఉంటుంది. సో అది బాగా బెస్ట్ అనిపించింది. అంటే నేను ఈ వీడియో ఎంత రాగా ఉండాలో అంత రాగా తీశాను. అంటే నేను ఎలాంటి ఎడిట్స్ చేయలేను, బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఎడిటింగ్. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది ఏ కాన్సెప్ట్తో అంటే, నేను వీడియోస్ తీయడమే కాదు ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. సో నాకు చాలా 1 year నుంచి అనుకుంటున్నా వీడియోస్ తీయాలి చేయాలి అని చెప్పి. బట్ నేను నా డైలీ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు అంత పట్టించుకోలేదు. సో నేను వీడియోస్ తీయాలి అని 1 year బ్యాక్ అనుకున్నప్పుడే మా హస్బెండ్ నాకు కెమెరా కొనిపించారు, తీయి మంచిగా అన్నట్టు. బట్ నేనేంటంటే అది కబోర్డ్లో పెట్టేసి ఇంకా దాని గురించి మర్చిపోయాను కూడా 1 year నుంచి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ పెట్టుకొని అండ్ దెన్ ఇప్పుడు దాన్ని బ్రష్ చేస్తున్నా. యా, సో ఇక్కడ చూస్తే నా ఐబ్రోస్ కూడా అనీవన్ ఉంటాయి. ఎందుకంటే నేను ఐబ్రోస్ చేయించుకొని 3 months అవుతుంది. ఎందుకు అంటే నాకు చాలా బద్ధకం ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా పెయిన్ఫుల్. ఐబ్రోస్ అనేది చాలా పెయిన్ఫుల్. సో అది 15 daysకి 10 daysకి చేయించుకుంటూ ఉంటేనే ఆ పెయిన్ అనేది ఉండదు. కానీ నా బద్ధకంతోనో ఏంటో నాకు తెలియదు. సో నా అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళను. దానివల్ల చాలా పెరిగిపోయి ప్రతిసారి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది నాకు ఐబ్రోస్ అనేది. సో నేను మ్యాక్సిమం ఒక 2-3 months అలా వదిలేస్తాను. సో అంటే నేను అంత ఫోకస్ చేసేదాన్ని కాదు, బట్ నవ్ ఐఎమ్ ఫోకసింగ్. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక ఐ షాడో కింద నా లిప్స్టిక్ వాడుతున్నా. సో నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. సో లైట్గా తీసుకొని నా దగ్గర ఉన్న డాజ్లర్ లిప్స్టిక్ ఉంటుంది కదా, సో అది తీసుకొని లైట్గా ఇలా పెట్టేసుకుంటా. అండ్ అంటే ఎప్పుడూ అంతే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అప్లై చేస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే లైనర్. సో నాకు లైనర్ పెట్టుకోవడం రాదు, లిక్విడ్ లైనర్ అయితే అస్సలు రాదు. సో నేను అందుకే మేబ్లిన్ న్యూయార్క్ నుంచి ఇది కొనుక్కున్నా. దానికి ఒక బ్రష్ ఉంటుంది, మంచిగా ఒక మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో నాకు దీంతో ప్రాక్టీస్ అవుతుంది, అంటే మంచిగా వస్తుంది. ఇంతకుముందు డిజాస్టర్ అది, ఇప్పుడైతే ఓకే, అంటే పర్లేదు, నాట్ బ్యాడ్ అన్నట్టు పెట్టుకుంటున్నా. సో పెట్టుకున్నాక మీకు తెలుసు చాలా అనీవెన్గా ఒక్కొక్కసారి అయితే చాలా లావుగా వస్తుంటుంది, ఒక్కొక్కసారి అయితే చాలా సన్నగా, అట్లా మొత్తం పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఐ డోంట్ కేర్, నిజంగా పెట్టుకున్నానా లేదా అన్నట్టు చేస్తా ఇప్పుడు. సో పెట్టుకున్నాను. అండ్ మీకు అప్పుడే లుక్ తెలియదు, ఎందుకంటే నేను కొంచెం దూరంగా ఉన్న కెమెరాకి. సో ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే, సో నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, నేను ఏ వీడియో చేస్తున్నా కూడా ఏదో ఒక మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా నా షార్ట్స్లో చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేను పర్సనల్గా ఫీల్ అయిస్తున్న మెసేజ్ ఏంటంటే, డోంట్ లుక్ ఫర్ వ్యాలిడేషన్. మీరు బాగా కనపడుతున్నారా లేదా అని పక్కన వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడేషన్ తీసుకోకూడదు అని నేను ఫీల్ అవుతా. ఈవెన్ దే ఆర్ వెరీ క్లోజ్ టు యూ ఆర్ ఎవరైనా. ఫస్ట్ వీ షుడ్ బిలీవ్, అరే వీఆర్ లుకింగ్ గుడ్. ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నా, ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ బ్లాగింగ్ నేను మంచిగా హ్యాపీగా ర్యాండమ్గా ఇలా స్టార్ట్ చేసేయాలి. బట్ ఇలా స్టార్ట్ చేయాలా, అలా స్టార్ట్ చేయాలా, ఇది పర్ఫెక్ట్ టైమా, అది కూడా ఆలోచించకూడదు. పక్కన అడగడము, నేను మంచిగా కనపడుతున్నాను అదా అని. అంటే పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. సో మనం చేసే దాంట్లో వీ హ్యావ్ టు ఫీల్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ.
సో అవతలోల వ్యాలిడేషన్ గురించి అవతలోలు ఇలా నువ్వు బాగున్నావు నువ్వు అది ఇదని చెప్పడానికి మనం చూడకూడదు. దే గివ్ అస్ కాంప్లిమెంట్స్ అండ్ వీ షుడ్ టేక్ ఇట్, మంచిగా తీసుకోవాలి. బట్ మన మీద మన కాన్ఫిడెన్స్ కానీ మన మీద మనకి ఒక గుడ్ ఫీలింగ్ వేరే వాళ్ళ రెస్పాన్సెస్ పైన వేరే వాళ్ళ రియాక్షన్స్ పైన డిపెండ్ అయి ఉండకూడదు. ఎందుకంటే సమ్టైమ్స్ మన డైలీ లైఫ్స్లో మనం చాలా బిజీ అయిపోయి వీ ఫర్గెట్ దీస్ బేసిక్ థింగ్స్. అంటే అలా వ్యాలిడేషన్ తీసుకోకూడదు. వీ షుడ్ లవ్ అవర్ సెల్స్, వీ షుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ సెల్స్ అనే థింగ్ మర్చిపోయి వాట్ వీ డూ ఇస్ మనం తెలియకుండానే అవతల పైన డిపెండ్ అవుతాం. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. వీ షుడ్ బీ అవర్ సెల్స్, వీ షుడ్ లవ్ అవర్ సెల్స్ అండ్ అలానే లీడ్ చేయాలి. సో నాకు ఇప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుంది, ఇఫ్ ఐ వాంట్ టు టేక్ అ వీడియో అండ్ అప్లోడ్ ఇట్. సో నేను పర్ఫెక్ట్ టైం గురించి ఇన్ని రోజులు పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ పర్ఫెక్ట్గా జరగాలి అని అనుకునేదాన్ని. బట్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని అర్థమైంది. సో నేను ర్యాండమ్గా ఎంత రాగున్నా ఈ వీడియో, ఎంత పిచ్చిగా అనిపించిన వేరే వాళ్ళకి, నాకు మంచిగానే ఉంది. అంటే ఆ పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు ఆలోచించకూడదని నాకు అనిపించి సో ఐ స్టార్టెడ్ షూటింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ చూస్తే నేను వెరీ బేసిక్ మేకప్ కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే మేకప్ అంటే నేను యూజ్ చేసేది లైనర్, ఐబ్రో పెన్సిల్ అండ్ దెన్ లిప్స్టిక్ అండ్ దెన్ సమ్టైమ్స్ మస్కారా, అలా ఇవే వాడతాను. బట్ స్కిన్కి ఇలాంటి ఫౌండేషన్ పౌడర్ ఎలాంటి ఇవి పెట్టను స్కిన్కి, ఆర్ ఫౌండేషన్ క్రీమ్స్ అండ్ ఇలాంటివి నాకు ఆ పేర్లు కూడా తెలియదు ఆనెస్ట్గా. కన్సీలర్స్ అంటారు, టోనర్స్ అంటారు, అవన్నీ నాకు తెలియవు. సో నిజంగా అవి ఎందుకో కూడా నాకు తెలియవు. సో నేనైతే ఇది చాలా బేసిక్ మేకప్. సో నేనైతే ప్రతి అవుట్ఫిట్కి ఖచ్చితంగా దానికి మ్యాచింగ్ బొట్టు అనేది పెడతాను. కాకపోతే అప్పుడప్పుడు సమ్టైమ్స్ మ్యాచింగ్ తెలీదు, ఇంకోసారి బద్ధకం అనిపిస్తుంది. ఇప్పుడు అబ్బాయి దీనికోసం మ్యాచింగ్ స్టిక్కర్ ఎతకాలా అని. సో నేను అందుకే నా దగ్గర ఉన్న లైనర్ది పెట్టేసుకుంటా జస్ట్ ఊరికే. అండ్ ఇలా రెడీ అవుతున్నా. సో కొంచెం లాగ్ ఉండొచ్చు వీడియో, బికాజ్ నేను ఎక్కడ ఎడిటింగ్ చేయలేదు, ఎక్కడ నాకు నచ్చని క్లిప్స్ కూడా తీయలేదు. బికాజ్ ఏమో నాకంత టైం స్పెండ్ చేయాలనిపించలేదు ప్రస్తుతం ఎడిటింగ్ పైన. సో నేను ఏం మాట్లాడుతున్నాను నేను మర్చిపోయాను ఆనెస్ట్గా, ఏదేదో మాట్లాడేస్తున్నాను. సో సో ఈ వీడియో రికార్డ్ చేసింది June 2nd, ఫార్మేషన్ డే అని చెప్పి మాకు హాలిడే వచ్చింది. సో అందుకే నేను ఇంత కూల్గా ఇంత రిలాక్స్ అవ్వుకుంటూ చేస్తున్నాను. అంటే ఇది ఈవినింగ్ 6:30 అవుతుంది. సో అప్పుడు నేను జస్ట్ ఇలా ఊరికే డిన్నర్కైనా అక్కడికైనా బయటికి ఏదైనా తినాలని క్రేవింగ్స్ వచ్చింది. చాలా అంటే చాలా క్రేవింగ్స్ వచ్చినాయి, ఏదో ఒకటి తినాలి అనిపించింది. సో మ్యాక్సిమం ఫుడ్ కట్ డౌన్ చేసేస్తున్నాను, బయట ఫుడ్ ఇంట్లోది ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఇది మా బాల్కనీ నుంచి వ్యూ, ఎంత ప్లెజెంట్గా ఎంత హాయిగా ఉంటుందో అసలు. ఇంకా మంచి గాలి, చాలా మంచిగా ఫ్రెష్గా ఎంత హాయిగా అనిపిస్తుంది ఇలా బాల్కనీకి వచ్చి నించుంటే. సో ఇది మా రూమ్ నుంచి బాల్కనీ వ్యూ, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చెట్లు, ఆ గాలి అదంతా. సో ఇదైతే నా ఫైనల్ లుక్. అండ్ ఇది ఏమో హోటల్లో. సో మేము పిస్తా హౌస్కి వెళ్ళుండే. సో ఆ పిస్తా హౌస్లో కూర్చొని ఊరికే ఆర్డర్ వచ్చేంత లోపల వీడియో తీసుకున్నాం. ఇది మేము తిన్న బిర్యానీ, దిస్ ఇస్ మటన్ బిర్యానీ. నేను తినేసిన తర్వాత నేను ఎంత ఆకలి మీద ఉన్నానంటే వీడియో తీయడం కూడా మర్చిపోయాను. సో నేను తిన్నాక